మాటలు చెప్పి అధికారులకు వచ్చినాక మొగలు సాటేస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన? ఎన్ని మాటలు మాట్లాడారు? ఓటు ఏరియా అలైన్మెంట్ మారుస్తాం, ఓటు ఏరియా అలైన్మెంట్ మారుస్తాం. ఎమ్మెల్యే మంత్రి కమిషన్ కోసం గత ఎలక్షన్స్ ముందు అంతకుముందు గతంలో సివిలార్ అలైన్మెంట్ చేంజ్ కోసం ఎన్నోసార్లు ధర్నా చేసాం. అప్పుడు 100% ధర్నా చేయించాం. అలైన్మెంట్ చేంజ్ చేయాలని చెప్పినాం. మేము కూడా కోరుకున్నాం. మున్సిపల్ తీర్మానం చేసుకొని చేయించాం. అదే కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా నేను ఎమ్మెల్యే ద్వారానే అయిందని ఒక నిష్పత్తం చేసి మొత్తం అలైన్మెంట్ చేంజ్ చేస్తా అని చెప్పి అందరికి నాకు 14 గ్రామాలు నియర్లీ 14 గ్రామాలు అలైన్మెంట్ మొత్తం చేంజ్ చేస్తాం అబద్ధాలు ఆడి మాయమాటలు చెప్పి రైతులందరూ మోసం చేశారు. రైతులు మొత్తం ఎమ్మడి మొత్తం రైతులు అయితే మొత్తం అదే పని చేస్తే వీళ్ళందరూ కూడా భూ నిరాశలు అందరూ కూడా మాయమాటలు నమ్మిరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా ల్యాండ్లు మాకుంటాయి, అలైన్మెంట్ చేంజ్ అవుతుందని చెప్పి నమ్మి ఓట్లు వేసిండు, గెలిచిన తర్వాత ఇదేంది ముఖం చాటేస్తున్నాడు. ఇంటికి పోతే దొరుకుతలేడు. మా పరిస్థితి అంటే మాట్లాడతలేడు. ఇక వెంకరెడ్డి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి ఆయన వచ్చి ఏమో మాట్లాడిపోయాడు. ఆయన దగ్గరకు పోతే నా దగ్గర ఏం లేదు, అతను ఏం లేదు, ముఖ్యమంత్రి. మరి నువ్వు మంత్రి ఎందుకు? ఈయన ఎమ్మెల్యే ఎందుకు? అక్కడ మనకు ఆపోజిట్ సైడ్ ఏమో అక్కడ సైడ్ మొత్తం చేంజ్ చేశారు అలైన్మెంట్. దక్షిణ భాగం 40 వారాల నుంచి 40 కిలోమీటర్లు తీసుకున్నారు. అంటే అప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేశారు. గత అక్కడ డిమాండ్ లేనే లేదు, ఉందా లేదా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎప్పటి నుంచి బర్నింగ్ టాపిక్. ఇక్కడ 40 కిలోమీటర్లు తీసుకోవాలి, వారాన్ని తీసుకుంటే అక్కడ అన్ని డెవలప్ అవుతాయి, ఇక్కడ కూడా బాగుంటాయి అని చెప్పి డిమాండ్ ఉండేది. ఇది చేయవలసింది ఇది. ఎందుకంటే ఈడ మొత్తం మేజర్ ఏంటంటే అటు చౌటుప్పల్ కానీ రాగిరి కానీ మా దగ్గర ల్యాండ్స్ 3 కోట్లు 4 కోట్లు ఎంతో కష్టపడి వాళ్ళు ఎప్పటి నుంచో భూములు ఉంచుకుంటారు. తిండి తినకుండా ఏం చేయకుండా కోట్ల కోసం మనం 100 ఎకరం 10 ఎకరం 1/4 ఎకరం 4 ప్రాణులు ఉన్నాయి. వాళ్ళు దాంతోనే బతకాలి. అది కావాలని చెప్పి చేంజ్ చేయాలని కోరుకున్నాం. మీకు దీన్ని అంతరేమింది? అక్కడ ఎందుకు 40 కిలోమీటర్లు తీసుకుపోయారు కదా, ఇక్కడ ఎందుకు 40 కిలోమీటర్లు తీసుకుపోతలేరు? అలైన్మెంట్ చేంజ్ చేస్తా అని చెప్పింది మీరే, ఓట్లు వేయించుకుంది మీరు. డిమాండ్ లేని దగ్గర అక్కడనో చేంజ్ చేసుకోవాలి అవసరాల కోసం, ఆడ లీడర్ల అవసరాల కోసం చేంజ్ చేస్తుండ్రు. కానీ ఇక్కడ ఏంది రైతుల అవసరాల కోసం 40 కోట్లు చేంజ్ చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖం ఎందుకు చాటేస్తుంది? కాబట్టి దీన్ని ఇటు మంత్రి గారు కానీ లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కానీ 100% మినిస్టర్ సీఎం దగ్గర కూర్చోవాలి. అక్కడ అలైన్మెంట్ చేంజ్ చేసారు, మా దగ్గర అలైన్మెంట్ చేంజ్ చేయకపోతే మేము ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి లేదు. ఏ గ్రామానికి పోయినా సిల్వా భూ కోరిపోయినందరూ కూడా నీ ఏమంటే ఉంటారు. నెక్స్ట్ అదే కార్యక్రమం ఉంటుంది. నేను కూడా వాళ్ళతో పాటు ఉంటా. ఏ గ్రామాన్ని మరి నువ్వు ఎన్ని రోజుల టైం చేయాలని చెప్పు, లేకపోతే ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతాడు మొత్తం ఏడికి పోతే ఆడికి పోతాం. ఏముంది, ఏ గ్రామానికి పోతే ఆ గ్రామం పోతాం, మొత్తం బాధ్యతలంతా వస్తాం. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అన్ని మాటలు అని చెప్పి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి సీఎం దగ్గర పోయి అలైన్మెంట్ చేంజ్ అవుతుంది. 100% ఇక్కడ ఎమ్మెల్యే అనుకుంటే అలైన్మెంట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మంత్రి గారు అనుకుంటే అలైన్మెంట్ చేంజ్ అవుతుంది. మీరు ప్రియాంక గాంధీని కూడా తీసుకొని అలైన్మెంట్ చేంజ్ చేస్తా అని చెప్పిర్రు. మీ మాటలు నమ్మిర్రు, ఓట్లు వేసిర్రు, గెలిపించిర్రు. మీరు మాట మీద ఉండి అలైన్మెంట్ చేంజ్ చేయాలనేది మా డిమాండ్. ఇక్కడ కలెక్టర్ గవర్నమెంట్ పంపిస్తాను, సీఎం గారు దృష్టి తీసుకుపోతాడు. ఇంకో బాధాకరం ఏంటంటే కలెక్టర్ గారు ఉండరు అనే దాన్ని అన్ని చేస్తుంటే ఇక్కడ కలెక్టర్ ఉండరు. మీరు ఇవ్వాలని చెప్పి వస్తే మేము స్ట్రీట్కి వస్తే కలెక్టర్ లేడు, హర్ష కలెక్టర్ లేకుండా పోయింది. ఏంది ఇది? ఏంది అన్నట్టు? ఇదేం పద్ధతి? ఒక ఇంత ప్రజాపాలన, ఇంత మంది ధర్నాలు ఉండి ఇంత కష్టం బాధ ఉంది, కలెక్టర్ చెప్తామంటే కలెక్టర్ చేయకపోయింది. పర్మిషన్ ఇస్తా అని చెప్పి మొన్నటి దాకా పర్మిషన్ ఇస్తా అని చెప్పి మీరు క్లీన్ చేసుకో అని చెప్పి టెంట్లు వేసుకో అని చెప్పి పొద్దున వచ్చే వరకు మొత్తం కూడా కొట్టేసారు. ఈ రోజు మార్నింగ్ జరిగింది సార్. ఇవాళ మార్నింగ్ జరిగింది. ఎంతమంది పర్మిషన్ ఇచ్చారా సార్? అసలు పర్మిషన్ ఇస్తా అని చెప్పి డీసీ గారు చెప్పిండు, ఇస్తా అని చెప్పి చేసుకోమని చెప్పిండు. పొద్దున వచ్చే వరకు పొద్దున తీసి పడేసారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పాపం అమాయకులు మీ మాటలు నమ్మిరు. మీరు 200% RRR అలైన్మెంట్ చేంజ్ చేయాలి. మంత్రి గారు లోకల్ ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర కూర్చొని అక్కడ ఎందుకు ఎట్లా చేంజ్ చేసి ఇక్కడ ఎందుకు చేంజ్ చేయరు అదే మాట మీద ఉండాలి. మీరు అలైన్మెంట్ చేంజ్ చేయాలి. ఉత్తర భాగం ఎంత ఉంది సార్? 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంది. ఉత్తర భాగం 28 ఉంది, దక్షిణ భాగం 40 ఉంది, 40 30 నుంచి 40 ఉంది, 43 ఉత్తర భాగం ఎంత సార్? 28. గెజిట్ ఉత్తర భాగంలో గెజిట్ వచ్చింది, దక్షిణ భాగంలో గెజిట్ రాలేదు. గెజిట్ వచ్చేటప్పుడు గత ప్రభుత్వంలో బి ప్రభుత్వమే ఉన్నది.
గెజిట్ రాకుండా ఆపాలి. ఇప్పుడు బీజేపీ నేనేమంటున్నా, నేను చెప్పేది ఏంటంటే మాకు తెల్లవకుండా జరిగింది చేంజ్ చేస్తా అని చెప్పిన మాట ఇచ్చినాం. కానీ రైతులు మీ వాళ్ళనే మీ గవర్నమెంట్ వాళ్ళనే వేసారని చెప్పి మాకు ఒక్క ఓటేలే, త్రిబుల్ వాళ్ళు ఓట్లేదు. ఇదే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడి త్రిబుల్ చేంజ్ చేస్తే ఓట్లేసాం. అది జ్ఞాపకం పెట్టుకోండి. మేము తప్పు చేసిన ఒప్పు చేసిన పక్క పెడితే అందుకోసం ఓడగొట్టి కదా అవునా కదా. ఇప్పుడు ఆయన గెలిపించాను త్రిబుల్ చేంజ్ చేస్తా అని చెప్పింది కదా, చేయాలి కదా. అది మా డిమాండ్. అంతేగాని క్వశ్చన్ కాదు. నేను అనేది ఏంది, త్రిబుల్ అక్కడ చేంజ్ అయింది అలాంటి ఇక్కడ చేంజ్ అవుతలేదు. మీరు అనుకుంటే చేంజ్ అవుతుంది. రైతుల పక్షాన మీరంతా ఉండాలి. ఎందుకంటే ఇది అవసరం. మనంతా బంద్ డిమాండ్, ఇది బర్నింగ్ టాపిక్ ఇది. కాబట్టి ఏంటంటే 100% అయ్యేదాకా వీళ్ళు ఏమంటే ఉంటాం, వాళ్ళని మూలని కాపాడుకుంటాం. అందరికి చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పోయండి. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోండి. అక్కడ పోయి అక్కడ అలైన్మెంట్ చేంజ్ చేసారు, ఇక్కడ కూడా అలైన్మెంట్ చేంజ్ చేయాలి. చేయకపోతే మా రైతులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మమ్మల్ని ఊళ్ళో రాణిస్తున్నారని చెప్పి మీరు సీఎం దగ్గర కూర్చొని అలైన్మెంట్ చేంజ్ చేసుకొని మళ్ళీ కాన్స్టిట్యున్సీ రావాలని కోరుతున్నాం. మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం త్రిపుర రైతులేనా సార్? మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం త్రిపుర రైతులేనా? త్రిపుర రైతులు వాళ్ళ చుట్టాలు వాళ్ళు మొత్తం ఏంటంటే ఇట్లా పోయిందని బాధ ఉంది వాళ్ళకి. సార్ మీరు నిరంతరం పార్టీలు ఏం చేసారు, మాకు చేంజ్ అయితే ఇమీడియట్లీ అలైన్మెంట్ చేంజ్ అయితే ఒక ఆశ ఉంటుంది కదా, ఆశ ఉంటుంది. నేనే చెప్తున్నా, ఆల్రెడీ అసలు కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ కూడా పోలేండి, ఓటింగ్ కూడా పోలేదు. నాకు అసలు ఎంత ఆప్యాయత ఉంటారో ఆల్రెడీ తెలుసు. నా రాగిరోళ్ళు చాలా మంచిగా ఉంటారు, నాకు ప్రేమగా ఉంటారు, అన్నమ్మ లెక్క ఉంటారు. త్రిపుర వలన చిచ్చు వచ్చింది, దాన్ని వాడుకున్నాను. ఓకే అయిపోయింది, నేను ఓడిపోయిన బాధపడతాను, నువ్వు గెలిచిన సంతోషం. కానీ దానికంటే ఎక్కువ నీ సంతోషపడాలి, త్రిపుర రోజులని కాపాడు, వాళ్ళ అలైన్మెంట్ చేంజ్ అయ్యి నీ మాట ప్రకారం ఉండు. మళ్ళీ ఇంకొక మీకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అలైన్మెంట్ చేంజ్ అయినాయి. మన దగ్గర నల్గొండ జిల్లా మన చోటుపల్లి కానీ రాగిరి ఇక్కడ సైడ్ ఎందుకు కావట్లేదు ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు అడుగుతలేరా, మనకేది లే అనుకుంటారా? అక్కడ ఎందుకు చేంజ్ చేసి ఇక్కడ చేంజ్ చేయలేదు. డిమాండ్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి చేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. ద్వీపంలో ఈ త్రిబుల్ మరి అలైన్మెంట్ వల్ల భారీగా నష్టపోతున్నాము రైతులు ముఖ్యంగా. అంతకుముందు నేషనల్ హైవేస్ కింద కానివ్వండి, లేదా ఇతరత్ర మరి విద్యుత్ లైన్ల పేరు మీద భూమి సేకరణ జరిగింది. మళ్ళీ త్రిబుల్ పేరు మీద అదే మరి ఈ ప్రాంత ప్రజలకు చేయడం బాగా కాదని ఉత్తర భాగం అన్నప్పుడు గిర్మాపూర్, రెడ్డిపల్లి, ఇస్లాంపూర్, ప్రజ్ఞాపూర్, రాయగిరి, తంగడపల్లి, గతంలో ఆలేరు, అదే రకంగా చౌటప్పలు, మోటకూరు ప్రాంతం నుంచి అలైన్మెంట్. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క త్రిబుల్ విషయంలో ఇది రైతులకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలకు మున్సిపాలిటీకే అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం వల్ల విలువైన భూములు కోల్పోతున్నారని ఆనాడు ప్రజలు ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి రైతులకు అండగా నిలబడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మరి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి భావించి మీరు ఇక్కడ రైతులకు అండగా నిలబడ్డ మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంలో ప్రియాంక గాంధీని ఇక్కడికి రప్పించి ఇక్కడ రైతులు ఈ ప్రాంత పట్టణవాసులు భారీగా నష్టపోతున్నారు. మరి వారికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడినారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మా ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపిస్తే ఈ త్రిబుల్ అలైన్మెంట్ మారుస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రియాంక గాంధీ ఇవాళ వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఉత్తర భాగానికి సంబంధించి అభివృద్ధి చూస్తే ఈ భూముల విలువలు ఎంత పెరిగిపోయినాయి, విలువైన భూములుగా మారడము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆల్ ఇండియా లక్ష్మణ్ గారిని మరి ఇతర నాయకులను పిలిస్తే ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము శాంతియుతంగా జరిపితే ఒక 4 గంటలకు పర్మిషన్ ఇస్తే నష్టం అయ్యేది ఏం లేదు. ఎప్పుడైనా కానీ ఒకరి బాధను వెలిబుచ్చుకోవాలంటే ఒక దగ్గర ధర్నానో ఒక రిప్రజెంటేషనో ఇస్తారు. ఆ ధర్నా ఇక్కడ 4 గంటలు జరిపితే పెద్ద కష్టము నష్టము లేక ట్రాఫిక్ కానీ ఇబ్బంది అయ్యేది ఏమీ లేదు. ఇక్కడ ఈనాడు ఇక్కడ రైతులు ఈ తలపెట్టిన ఈ యొక్క ధర్నాకు సంఘీభావంగా బీజేపీ పార్టీ తరఫున నేను కూడా ఎన్నోసార్లు పోరాటం చేసిన. వాళ్ళ డిమాండ్ ఒకటే, గతంలో ప్రతిపాదించిన విధంగా
రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు మరియు యాదగిరిగుట్టకు అవతలి భాగం నుంచి గతంలో ప్రతిపాదించారు. పేపర్లలో కూడా అది ప్రచురితం కాబడింది. దాన్ని కన్సిడర్ చేయమని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వము ఈ నిధులు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. భూమి సేకరణ కానీ, సర్వే కానీ, ఏ భూముల నుంచి ఎక్కడ అలైన్మెంట్ అనేది నిర్ధారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి కష్టం ఎక్కడున్నది? ఇక్కడ గెలుపొందిన ప్రజానాయకులు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఎన్నిక కాకముందుకు వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా వచ్చి చెప్పిండ్రు, మీరు మా నాయకులకు ఓట్లేయండి, మీ బాధలను మేము తీరుస్తామని చెప్పి. మరి సింపుల్గా మేము డిమాండ్ చేసేది రైతుల తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఏంటిదంటే సింపుల్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి ఉత్తరం రాయండి. ఏమండి, ఈ రైతులు, ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు భూమిని ఎన్నోసార్లు కోల్పోయారు. మరొక్కసారి ఈ రీజనల్ రింగ్ రోడ్ని ఔటర్ రింగ్ రోడ్కు అతి చేరువలో చేరిస్తే దీంతో వచ్చే లాభం లేదు. వాళ్ళ డిమాండ్ ప్రకారం మేము దూరం నుంచి మేము ప్రతిపాదిస్తామని చెప్పి వాళ్ళు ప్రతిపాదిస్తే కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అనిల్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఉత్తరాన్ని కేంద్రానికి రాయించండి, అలైన్మెంటు చేంజ్ కావాలని చెప్పి, లేకుంటే మాత్రం మీరు చరిత్రహీనులు అవుతారని చెప్పి ఇక్కడ ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ప్రజలకు మీరు సేవ ఏ విధంగా అందిస్తున్నారో ఒక్కసారి మీరు మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను అంటున్నాను.